ఫార్మా రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మూడో వంతు ఫార్మా ఉత్పత్తులు రాష్ట్రం నుంచే వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో 2024 బయో ఆసియా సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 300 ఎకరాల్లో 2000 కోట్లతో జీనం వ్యాలీ రెండో దశని చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 3 చోట్ల ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కి రాజధానిగా మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దావోస్ వేదికగా 40 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. వ్యాక్సిన్ రంగంలోనూ రాష్ట్రం ముందుందని చెప్పారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్మా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తనకు తెలుసని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే అందులో ఒకటి హైదరాబాద్ లో తయారైందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ ఐటీ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంటే సైబరాబాద్ పరిశోధన రంగంలో అగ్రభాగంలో ఉందన్నారు. I promise to support them in a way we can. Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. We in Congress know the value of trust. I am announcing here to establish next phase of Genome Valley in 300 acres of land with 2,000 crores investment. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. We are going to create a pharma village on the 3 areas, 3 different parts of Telangana. It's nearby Hyderabad airport, hardly 1.5 hour drive from international airport. So to reach your infrastructure and your investment. At the recently concluded World Economic Forum in Davos, we got, as my industries and IT minister said, 40,232 crore investment in my state. And I am delighted to share that Takeda has decided to set up their manufacturing facility in Hyderabad in partnership with the Biological E. I am most welcoming to the investment. This facility will make 50 million doses of vaccines each year. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో సబితా ఇందారెడ్డి, కాళే యాదయ్య, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన 100 రోజుల తర్వాత వచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కేసీఆర్ని బొంద పెడతామన్న వాళ్ళే కనుమరిగిపోయారన్నారు. రైతులకు డిసెంబర్ 9వ తేదీ నుండి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికి రుణమాఫీ చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ 2,500 రూపాయలు అందజేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన గుంపు మేస్త్రీలాగా కొనసాగుతుందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందుంది ముసల పండుగ అని అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం చేయక తప్పదని కార్యకర్తలు ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిలించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరూ ఒకటే అంటున్నారు, అన్న ఊహించుకోలేకపోతున్నాము, మాకు జీర్ణమైతే ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేదంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగాను. ఎందుకు అంటే అన్న రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ కూడా అనుకోలేదు అధికారంలోకి వస్తామని. అందుకే నోటికి వచ్చిన హామీలు చెప్పుకుంటామే
ఎవరిని ఏదడిగితే అంగీకరిస్తామో అదిస్తామో అన్ని ఇస్తామో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా వాళ్ళు అనుకోని చెప్పినో అనుకోక చెప్పినో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్? ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. కోడలు ఉంటే కోడలు 2,500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4,000, అత్తకు భర్త ఉంటే మరి ఆయన కూడా 4,000. అంటే కేసీఆర్ గారు ముసలయ్యప్ప ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికి ఇస్తామని చెప్పి కేటీఆర్ ని అంబర్పేటలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోతే రోహిత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. నిన్ను ఏ ఊర్లలో తిరగనివ్వడం అనేది ఈ నినాదంతో అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ అంబర్పేటలో ఆయన కారును యూత్ కాంగ్రెస్ నాయకులు బోతే రోహిత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేయడం తగదన్నారు. ఖబర్దార్, నిన్ను తిరగనివ్వం, గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో మరో 2 పథకాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా జిన్నారం కాంగ్రెస్ నేతలు కృతజ్ఞత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహజ్యోతి, మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో భాగంగా మాట ఇచ్చిన ప్రకారం ఈ 2 పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకత్వాన ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టింది పక్కాగా అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు కూడా మరి అనేక కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా మరి అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈనాడు మరి ఈ 2 మండలాల పక్షాన తాలూకా మన పడాంచె నియోజకవర్గం ప్రజలందరి పక్షాన కూడా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోకు సందర్భంగా మేమైతే ఏదైతే గ్యాస్ 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందో, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఏదైతే చెప్పడం జరిగిందో, ఈరోజు అసెంబ్లీలో అదేవిధంగా సెక్రటేరియట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏదైతే సిలిండర్ అనుకున్నామో 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా అందరికి కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి మా యొక్క కాంగ్రెస్ మా యొక్క జిన్నారం అదేవిధంగా గుమ్మడిదల మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఏవైతే ఇంకా 2 సంక్షేమ పథకాలు మిగిలినాయో అవి కూడా అతి త్వరలోనే అమలు పరచాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు మా తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారత మజ్దూర్ సంఘం సభ్యులు కార్మికులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్పందించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగస్తులు అందరినీ పర్మినెంట్ చేసే వారికి ఈఎస్ఐ, పీఎఫ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు, ఆశా వర్కర్లు, ఆర్టీసీ, ఆయా శాఖల్లో కాంట్రాక్టు వర్గాలుగా విధులు నిర్వహిస్తున్న వీరందరినీ పర్మినెంట్ చేసి వారి జీతాలను 8,000 రూపాయలను 20,000 రూపాయలకు పెంచారన్నారు. వారికి ఈఎస్ఐ, పీఎఫ్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే ధర్నాను ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. భారత్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె శ్రీధర్, రాము, ధనంజయ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాన మా సమస్య ఏంటంటే మినిమం వేజెస్. మీరు అందరూ ఆశ్చర్యపోతారు, ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తున్నారు ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కేవలం 8,000 రూపాయల జీతంతోనే పనిచేస్తున్నారు. ఇది వాస్తవం, ఇది నిజం. 8,000 రూపాయలకు హైదరాబాద్లో జీవనం సాగించాలని ఎంత కష్టమో మీరు తర్వాత ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలలో మినిమం పెన్షన్ ఏదైతే ఆసరా పెన్షన్ అని 3,000, వికలాంగులకు 5,000 పెన్షన్ అంటే మాకు సంతోషం అనిపిస్తుంది. కానీ కార్మికుడు 58 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత
మీరు అందరూ ఆశ్చర్యపోయే విషయం, కేవలం 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కార్మికుని పరిస్థితి మీరు ఒకసారి ఎందుకంటే కార్మిక లోకంలో కార్మికులు తగ్గిపోతున్నారు, వీళ్ళ ఓటు బ్యాంకు తగ్గిపోయింది, వీళ్ళని పట్టించుకునే నాదులు లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కానీ దిగి వచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే మీరు అనుకుండొచ్చు కార్మిక క్షేత్రంలో ఇప్పుడు కేవలం 3%, 5% ఉన్నారని. కానీ మా కుటుంబాలందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ కార్మికులకు అనుకూలంగా ఉంటుందో మేము అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకంగా ఉంటే అంతే వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇలా మీరు అందరూ చూస్తున్నారు ఆటో కార్మికుల పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్గా గుర్తించి వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పేసి అదొక డిమాండు. అదేవిధంగా ఏదైతే ఈపీఎఫ్ 95 ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము దాన్ని 5,000 రూపాయలు చేసేసి, అదేవిధంగా డిఏ ఇంప్లిమెంట్ చేసి, తర్వాత ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కు ఏదైతే ఆయుష్మాన్ ఏదైతే మెడికల్ ఉందో అది అందజేయాలని చెప్పేసి, అదేవిధంగా మత్స్యకారుల కార్మికులకు సమస్యలు, అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీ కార్మికులకు మీకు అందరికీ తెలుసు, ఆర్టీసీ కార్మికుల ద్వారానే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కానీ వారు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈ మధ్యనే ప్రభుత్వం ఎలక్షన్ బిఫోరు వారికి గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు, ఇంతవరకు కూడా విలీనం చేయలేదు. అది తొందరగా విలీనం చేసేసి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రంగంగా అనేక రంగ కాంట్రాక్ట్ పద్ధతి కూడా రద్దు చేయాలని చెప్పేసి. పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో దుర్గానగర్, కృష్ణానగర్లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. G+2 అనుమతులు తీసుకుని ఏకంగా 4, 5, 6 అంతస్తుల భారీ భవనాలు నిర్మిస్తున్నారు. 1, 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని కృష్ణారెడ్డిపేట వాసులు అంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారిని వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తార్నాక డివిజన్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతను కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు కలిశారు. తార్నాక డివిజన్ ఓయూ మాణికేశ్వరి నగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అనంతరం పుష్పగుచ్చాన్ని అందించి శాలువ కప్పి సన్మానించారు. మాపై విశ్వాసం పెట్టుకుని మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత. సత్యనగర్ కాలనీ రోడ్ నంబర్ 7లో పర్యటించారు కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్. ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి డ్రైనేజీ లైన్ మ్యాన్ హోల్స్ మొత్తం పాడైపోవడం వల్ల త్రాగునీటిలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వెంటనే కార్పొరేటర్ పవన్ కుమార్ అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించారు. అనంతరం సంబంధిత జలమండలి అధికారులు జీఎం బలరాంతో మాట్లాడారు. కొత్తపేట డివిజన్ లో గత వారం రోజులుగా డ్రైనేజ్ నీళ్లు తాగునీటిలో కలుస్తుండటంతో కాలనీ ప్రజలు అనారోగ్య బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ తెలియజేశారు. కొత్తపేట డివిజన్ లోని చాలా కాలనీలలో పాత డ్రైనేజ్ లైన్లు ఉన్న చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నదని, వెంటనే వాటిని గుర్తించి డ్రైనేజ్ మరమ్మతులు చేయాలని అధికారులకు తెలియజేశారు. కాలనీ వాసులకు అప్పటి వరకు మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పర్యటనలో కాలనీ సెక్రటరీ రమణ, శివరాజ్ పాటిల్, నాయకులు కొత్త తిరుమల, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పటంచెరు నియోజకవర్గం మియాపూర్లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో విస్తరణలో భాగంగా సాయిల్ టెస్ట్ చేశారు అధికారులు. మియాపూర్ నుంచి పటంచెరు వరకు మెట్రో విస్తరణలో భాగంగా అధికారులు సాయిల్ టెస్ట్ చేశారు. అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో జాతీయ రహదారి 65పై ప్రతి కిలోమీటర్కు ఒక పాయింట్లో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. దీంతో జనాలు మెట్రో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని చర్చించుకుంటున్నారు. సాయిల్ టెస్ట్ చేస్తున్న దగ్గర జనాలు ఆసక్తిగా తిలకించారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ లోని ప్రాచీనమైన వీరన్న గుట్టలో జరిగే రానున్న శివరాత్రి పండుగ వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కోపుల నరసింహారెడ్డి. జిహెచ్ఎంసీ అధికారులు హయత్ నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ యాదయ్య, జిహెచ్ఎంసీ లైట్స్ సీనియర్ డిప్యూటీ ఇంజనీర్ ఉన్న నాయక్ వివిధ కాలనీల సభ్యులతో కలిసి వీరన్న గుట్టను సందర్శించి గుట్టపైన చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. వీరన్నగుట్ట చుట్టూ ఉన్న ఆలయ భూములను రక్షించాలని మరియు భూ కబ్జాదారులను గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో కబ్జాకు గురైన వాటిని వెలికి తీయాలని రెవెన్యూ అధికారులను జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి కోరారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ చారిత్రక ఆలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముందు నుంచే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని కోరారు. జిహెచ్ఎంసీ అధికారులు ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని కోరారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా స్వాతి
రెసిడెన్సీ నుంచి ఉన్న భక్తులకు వచ్చే ఆలయం మెట్లకు ప్రధాన దారిని కల్పించే విధంగా ఆ ప్రహరీ గోడను తొలగించాలని కోరారు. అదేవిధంగా ముఖ్యంగా భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. షామీర్పేట మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు యాదగిరి రెడ్డి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు యాదగిరి రెడ్డి. మండలంలోని ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు జరిగినా సంప్రదించవచ్చన్నారు. సంప్రదించడానికి మధ్యవర్తిగా ఎవరితో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నూతన తహసీల్దార్ యాదగిరి రెడ్డి. నా పేరు యాదగిరి రెడ్డి. ఇప్పుడు కొత్తగా నేను తహసీల్దార్ షామీర్పేటగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి అందరు ప్రజలు వారి యొక్క సమస్యల్ని తెలియజేసి పరిష్కారం పొందవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని పరిరక్షించే బాధ్యత కూడా మాకుంది కాబట్టి మండలంలో ఉన్న ఎవరు కూడా ప్రభుత్వ భూములకి జోలికి పోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే ముందు సూర్యాపేట జిల్లా తుమ్మతుర్తిలో పనిచేయడం జరిగింది. మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలు విన్నవించుకోవడానికి తప్పకుండా కార్యాలయంలో నన్ను కలవచ్చు. కార్యాలయం థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం షామీర్పేటలోని కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ర్యాలీ నిర్వహించాయి. జిల్లా ఉన్నత పాఠశాల ప్రభుత్వం విద్యార్థులచే ఎంఈఓ వసంత కుమారి, జెడ్పీటీసీ అనిత లాలయ్య, కార్యదర్శి మౌనిక, బ్యాంకు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పొదుపు చేస్తేనే రేపటి పిల్లల భవిష్యత్తుకు శ్రీకారమని నినాదాలు చేశారు బ్యాంకు ఉద్యోగులు. బ్యాంకుల్లో ఎల్లప్పుడూ పొదుపు చేస్తూ జీవితం ఎప్పుడూ ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఏదో ఒక బ్యాంకులో ఖాతా తెరిచి పొదుపు చేయడం వల్ల కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు భరోసా కలుగుతుందన్నారు. బ్యాంకుల్లో పొదుపు చేసిన డబ్బుల వల్ల భరోసా లభిస్తుందని, ఖర్చులు తగ్గించి పొదుపులో చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని సీతాఫల్ మండీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని సీతాఫల్ మండీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ నిర్మాణాలు చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో టీపీఎస్ సరిత, న్యాక్ ఇంజనీర్లు, చైర్మన్లు పాల్గొన్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువు ఇప్పటికే చెరువు శిఖరంలో పెద్ద ఎత్తున భవనాలు వచ్చేశాయని స్థానికులు తెలిపారు. ఎఫ్టీఎల్లోని 200 కోట్ల విలువ చేసే సుమారు 10 ఎకరాల కబ్జాకు స్కెచ్ వేశారన్నారు. రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోయడం, చదును చేయడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం షరా మామూలుగా మారిందన్నారు. ఈ చెరువును ఆక్రమించి ఇప్పటి వరకు వెలిసిన నిర్మాణాలకు అడ్డు లేదు. దాంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని వెల్లడించారు. తాజాగా 12 ఎకరాలకు పైన ఎఫ్టీఎల్కి కబ్జాకు గురైందన్నారు. ఎఫ్టీఎల్స్ లోని తొలగించి మరి సుమారు 1000 చదరపు గజాల మేర కబ్జాకు పాల్పడ్డారన్నారు. గోల్డెన్ కి, మేరాకి సంస్థ కబ్జాల నుంచి మా స్థలాలను కాపాడాలని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వెంకటరమణ కాలనీ బాధితులు ధర్నా చేపట్టారు. కొన్ని స్థలాలు లాక్కోవాలని చూస్తున్నారని, ప్రభుత్వమే తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పటం చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 1985వ సంవత్సరంలో వెంకటరమణ కాలనీ అని సర్వే నెంబర్ 152, 153లో 9 ఎకరాల 25 గుంటలలో ఏర్పాటైంది. అందులోని 4 ఎకరాల 11 గుంటల స్థలం గోల్డెన్ కి, మేరాకి అనే సంస్థ కబ్జా చేసింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాని అప్లై చేసి సంస్థ పేరు మీద డాక్యుమెంట్స్ తీసుకుని హెచ్ఎండిఏ, రేరా స్థానిక మున్సిపల్ నుండి పర్మిషన్ తీసుకుని అక్రమంగా భవన నిర్మాణం చేపడుతుంది. ఈ విషయమై వెంకటరమణ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మరికొంతమంది బాధితులు అందరూ కలిసి 11 ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కి ఫిర్యాదు చేశామని, అన్ని రకాల డాక్యుమెంట్స్ సమర్పించామని, కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదని కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడితో గోల్డెన్ కి, మేరాకి సంస్థకు సహాయం చేస్తున్నారని, మాకు అన్యాయం చేస్తున్నారని, రూపాయి కూడా పెట్టుకుని స్థలాలు కొన్నామని, మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మా లాయర్కి ఇచ్చాము, మా లాయర్ చూసుకుంటారు, మా లాయర్ కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తారు, దాని కాపీ మీకు కూడా వస్తుందని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? కంప్లైంట్ ఇచ్చేది ఆల్మోస్ట్ 1 month బ్యాక్. సారీ, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది 1 year బ్యాక్. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది 1 year బ్యాక్ అండి. 5/5/2023 కంప్లైంట్ హెచ్ఎండిఏ
5/5/2023 మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది 7th October 2023లో వాళ్ళకి గోల్డెన్ కీ వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చారు. మాకు దయచేసి మేము హెచ్ఎండిఏ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము, బట్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. హెచ్ఎండిఏ కూడా మేము ఏడీ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు మీరేం మెజర్మెంట్సే లేకుండా చేసేసారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్ అన్ని సైడ్ నుంచి ఆక్యుపై జరిగింది. ఎక్కడ కాంపౌండ్ వాల్ వేసినా సరే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ 9 acres మాత్రమే. దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూడండి. యాక్చువల్గా ఎంత ఉండాలి? 14 acres 25 గుంటాస్ టోటల్ ల్యాండ్, ఎక్స్క్లూడింగ్ 50 feet రోడ్ అయితే 153లో ఆల్రెడీ 5 acres కబ్జా జరిగింది. ఒకటి గోల్డెన్ కి, ఇంకోటి చక్రపురి కాలనీ అని చెప్పుకుంటూ మా వెనకే ఉంది ఎగ్జాక్ట్ గా. అక్కడ ఒక 1 acre, ఇది ఒక 4 acres. కావాలంటే డాక్యుమెంటేషన్ కూడా చూడండి. డాక్యుమెంటేషన్ ఎప్పుడు సృష్టించబడిందో కూడా ఇక్కడ డేట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అనేక కంటి సమస్యలను పరిష్కరిస్తున్న మార్క్స్ విజన్ ఐ హాస్పిటల్ మరో ముందడుగు వేసి సరికొత్త జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి షావిన్ అమెరిస్ 500ని హైదరాబాద్ నగర వాసులకు పరిచయం చేస్తున్నట్లు సీఈఓ విఎస్ సుధీర్ తెలిపారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఇతర స్టాండర్డ్ లాసిక్ టెక్నాలజీని కాకుండా వినూత్నంగా ష్వైన్ అమరిస్ 500 మెడికల్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ లో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు అనుసంధానిస్తుందన్నారు. ష్వైన్ అమరిస్ 500 ఏర్పాటు చేయడం అనేది రోగి సంరక్షణను అభివృద్ధి చేయడంలో నిరంతర నిబద్ధత అని సీఈఓ విఎస్ సుధీర్ అన్నారు. తమ సంస్థను నేత్ర సంరక్షణ రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. నేను చెప్పింది ఏంటంటే 1996లో నేను 20 years ఇంగ్లాండ్లో ఉండి వచ్చాను. వచ్చి ఇండియాలో ఢిల్లీలో పెట్టమంటే వద్దు, మన తెలుగు వాళ్ళ మధ్య ఉండాలని చెప్పి నేను మన తెలంగాణకే రావటం జరిగింది. పెట్టాను. కానీ ఎందుకు వచ్చాను అని ఆ రోజు నేను ఇంగ్లాండ్లో కూర్చున్నప్పుడు వచ్చిన కారణం ఏంటంటే మన సిస్టంలో, మన కల్చర్లో ఉన్న ఈ డౌరీ సిస్టంలో కళ్ళజోడు పెట్టుకున్న ఆడపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా కళ్ళజోడు తీసేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను తిరిగి రావటం జరిగింది. నా భార్యకి ఇష్టం లేకపోయినా కూడా నేను వచ్చాను. ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకు కూడా కళ్ళజోడు పెట్టుకునే ప్రతి ఒక్కరికి కళ్ళజోడు లేకుండా చేస్తుంది. కాకపోతే ఈ వై వీఆర్ అప్గ్రేడింగ్ కాన్స్టెంట్లీ, అప్గ్రేడ్ ఎందుకు చేస్తాం? పాత పద్ధతిలో కొన్ని విధానాలు సరిపోవట్లేదు, కొత్త పద్ధతిలో కొత్త విధానాలతో ఇంకా బెటర్ విజన్ ఇవ్వగలం, ఇంకా సస్టైన్డ్ విజన్. కాబట్టి ఆ అప్గ్రేడేషన్ అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ థింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఆ రకంగా మేము ఈ కొత్త ష్విన్ మిషన్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మేము టెక్నాలజీకి మేము డబ్బు ఖర్చు పెట్టి ఉంటాం. మాకు వచ్చే ప్రాఫిట్లో ఈ మెయింటెనెన్స్లు ఇవన్నీ తీసేగా టెక్నాలజీ కోసం కొంత డబ్బు పెట్టి కొత్త కొత్త టెక్నాలజీస్ తెస్తాం. కానీ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ దీన్ని భారం చేయం. చాలా అడ్వాన్స్డ్ అయిపోయినా ముందులాగా మెనీ ఇయర్స్ బ్యాక్. తెలుగులోనా? I'll start in English then. If you are comfortable with English, then you can go with English. This technology is more advanced than what it was many years back. This is basically an excimer laser but with smart surf technology. And this technology has the ability to capture more than 1 lakh images of the eye. Then with the help of this technology and the diagnostic equipment which was provided with this machine, most of the calculations are done in the machine itself, so the chance of human error is minimized. Then this has a very advanced tracking system, eye tracking system. So even if the patient moves, the machine adjusts accordingly. The treatment can be customized for each patient differently. So we have even advanced treatments apart from the regular LASIK treatments, the advanced treatments for presbyopia, for keratoconus can be done. Now previously this excimer used to we used to use this excimer to perform surgeries such as PRK and femtolasic. Now PRK, it used to be manual where the recovery used to be very slow. Now this technology, this machine offers trans PRK where it is totally touchless, bladeless, flapless. It's an absolutely, like you said, more technology means more comfort to the patient also, and recovery also is faster than the previous surgeries. 22 will go up to 50 next year in the plan, the business plan.
In Gujarat, we have 8 hospitals. We have Tamil Nadu, we have 5, which is going to another 5. So overall, our next year expansion plan is around AP Telangana mostly AP. Telangana itself, in Hyderabad, we are opening 3 more, and in other places like Siddipet, Miryalguda, Manziral, Nizambad. And in AP, we are going to other bigger district headquarters like Kadapa, Tirupati, Nellore, other places. So we also have something called as practice acquisition model. So we look at local practices. Like for example, in Kadapa, we look at local practice, leading practitioner. We enter into a partnership with them. So that is how we add up the practices, because we basically believe hospital is nothing but about a doctor. A doctor is the key. So we choose a local practicing doctor who is successful, who is reputed, bring them on board and make them the unit in charge or the head of that particular region or particular unit. That's how we grow. Recently we see our Dr. Sharad Babu has been in Warangal. So he heads that region, North Telangana. Similarly in Andhra Pradesh we have Ramlinga Reddy as partner. He is one of the biggest practitioners from Sir's hometown. So that's how we expand. Our expansion is evolving around practicing doctors acquisition plus our own greenfield.